సో హెల్లో డార్లింగ్స్ అందరూ నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖలీద్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం కొల్లూరుకి అయితే వెళ్ళబోతున్నాం. కొల్లూరు అంటే తెనాలి దగ్గర అనమాట. తెనాలికి ఇంకొంచెం, తెనాలి తెలుసు కదా మనకి, ఆంధ్ర ప్యారిస్ అంటారు. సో దానికి ఒక 20 km యువతలే ఇంకా మనం వెళ్ళే రూట్లో నుంచి. సో ఆల్మోస్ట్ మనకి 65 km దాకా వస్తుంది అది ఇక్కడి నుంచి. సో టైం వచ్చి నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ అంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. 9:18 అయింది టైం. 9:18 చూద్దాం, చూడండి ఎంతసేపట్లో వెళ్తాము ఏంటనేది. సరదాగా ఒక క్యాజువల్ వ్లాగ్ ఇది. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. బాబాయ్కి ఇంకో చైర్ ఏం దొరకలేదంటుంది. చిన్నపిల్లలు ఆడుకునే దాంట్లో కూర్చున్నాడు వెళ్ళి. సండే కదా, ఇంకా అందరూ బయటకు వచ్చారనమాట కూరలు గేర్లు తీసుకోవడానికి. కూరలు తీసుకుంటారంటే గేర్లు అయితే నాకు తెలియదు. చీ 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 టూ బ్యాడ్. అదండి మరి, రాజ్పేట అయితే వచ్చాము. మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉండే ఏరియా ఇది. లైవ్ ఫిష్, మటన్, ఇది మొత్తం అది ఉండే అన్నీ దొరికేస్తాయి ఇక్కడే. అంటే అన్ని చోట్ల ఉంటాయిలేండి, కాదంటలేదు, బట్ కొంచెం ఎక్కువ కనపడతాయి అంటే. రొట్టిపాయ, మేము తిన్న రొట్టిపాయ ఇది. చాలా ఉన్నాయి రొట్టిపాయలు. మన కామెంట్స్లో చెప్పారు చాలామంది. ఇన్స్టాగ్రామ్లో రీలు పెడితే దాంట్లో పెట్టారనమాట. రాయల్ అని, జమా మసీద్ దగ్గర అన్నీ తెలుసు నాకు. బట్ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. తర్వాత వీళ్ళ దగ్గర ఇంకా డైలీ కంటిన్యూ వెళ్తాం. ఇంకా కంటిన్యూ అంటే ఇంకా నా రొట్టెపాయ తినాలనిపిస్తే ఇంకా వీళ్ళ దగ్గరికి అనమాట. ఇంకా బయట వేరే ఏ షాప్స్ కూడా వెళ్ళాము. బా ఈ జైన్ స్కూల్ దగ్గర ఈ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. వీళ్ళు అసలు ఎందుకు వేసారో తెలియదు. ఇది అదే వేసినట్టు కూడా ఉండవు, కానీ స్లో అయితే అవ్వాల్సిందే. బట్ లేకపోతే అదురుతాయి. ఏంటి అది అదురుతాయి అన్నమాట, మాలుక్ కాదు. తీసేయండి, లేకపోతే కొంచెం పెద్దగానే వేయండి. అలా చీనా నీనా 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 తమ్ముడు సండే రైడ్స్కి వెళ్తున్నారేమో, మార్నింగ్ రైడ్స్కి. అక్కడ పొరపాటున ఇసుక అంటే మట్టి అలాంటి ఉన్నప్పుడు మాత్రం మన బండిని కొంచెం కార్నరింగ్ చేయడానికి ట్రై చేసాము అనుకోండి, ఇంకా వదులుకో, ఇంకా నీకు ఆశలో వదులుకోవాలండి జీవితం మీద. దేనికంటే డైరెక్ట్గా వచ్చి చెరువులో వెళ్ళి పడతాం. అది కార్నరింగ్ చేసేటప్పుడు
మ్యాక్సిమం తార్ రోడ్డు కానీ ఇలాంటి సిమెంట్ రోడ్ల మీదే చేయండి. అది కూడా చాలా రోడ్డు ఇంత క్లియర్గా ఉండాలి, కనపడుతుంది కదా, ఇంత క్లియర్గా ఉండాలి. కొద్దిగా మట్టి కానీ ఇసుక కానీ ఉంటే పొర్రపాటును కూడా ట్రై చేయమాకండి చెప్తున్నా. దేకితే మామూలుగా తగలవు దెబ్బలు. అసలే చలికాలం చూడండి, ఇంకా మరి మీకు వదిలేస్తుంది. చలికాలంలో దెబ్బలు తగిలితే ఎలా ఉంటాయో నలిచి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడో ఒకసారి అందరూ ఫీల్ అయ్యే ఉంటారు ఆ పెయిన్ని. అది దాన్ని బట్టి ఆలోచించుకుంటారు కుర్రాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా. హైవేస్ మీద వచ్చినప్పుడు కొంచెం హెల్మెట్స్ వాడండి అబ్బా. ఇప్పుడు సిటీలో అంటారా, సిటీలో అది వేరే విషయం అనుకోండి. మనం చిన్న పని మీద వెళ్తూ ఉంటాము, దానికి కూడా హెల్మెట్ తీసుకెళ్ళామనుకోండి. ఇప్పుడు స్కూటీస్ అంటే స్కూటీ స్టిక్కీలో పెట్టేసుకోవచ్చు, కానీ ఎలా బైక్స్కి అయితే ఎలా పెడతాము, సెక్యూరిటీ రీజన్స్ కింద తీసుకురాము. ట్రిపుల్స్ చిన్న పిల్లల్ని ఎదురెక్కించుకోండి, మళ్ళీ హెల్మెట్ లేదు. హైవే, మళ్ళీ నేషనల్ హైవే ఇది. ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. నో హెల్మెట్, అగైన్ నో హెల్మెట్, నో హెల్మెట్, నో హెల్మెట్, నో హెల్మెట్, నో హెల్మెట్, నో హెల్మెట్. సూపర్ బాబాయ్, నువ్వు హెల్మెట్ పెట్టావు. మంచోడు అన్నా, నువ్వు మంచోడు, తెలుసు అన్నా నువ్వు మంచోడు. చిన్న పిల్లలు ఎదురా ఆంటీ గారు కూడా నో హెల్మెట్. అరే మళ్ళీ ఒక్కొక్కళ్ళు పిచ్చి స్పీడ్లో వస్తున్నారండి, మామూలు స్పీడ్ కూడా కాదు. ఈజీగా 60-70 క్రూజ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలాంటి హైదరాబాద్ అయ్యా బోసడికి నేను అమరుణ్ణి. హైవేస్ అయితే మనం కొంచెమన్నా డోర్కి వెళ్ళిపోవచ్చు, కొంచెం స్పీడ్గా అయినా 80-90 ఈజీగా క్రూజ్ చేయొచ్చు. అదిగోండి ఇలా వచ్చేస్తూ ఉంటారు బళ్ళు. సో అందుకని ఇలాంటి స్టేట్ హైవేస్లో మ్యాక్సిమం మనం తక్కువ స్పీడే, 60-70 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అసలు హ్యాపీ క్రూజింగ్ అదైతే. నా బండికి అది చాలు, అసలు అదే ఎక్కువ. దీనికి 70-80 దక్కానంటే ఇది అరిచేసింది బండిది. ఇంకా 100cc వెహికల్స్ కదా ఇవి ఎంత అని సపోర్ట్ చేస్తాయి. నో హెల్మెట్, మళ్ళీ నన్ను ఇలా వెళ్ళిపోమంటున్నాడు బాబాయ్ పక్కకి. బతికిచ్చావు బ్రో నువ్వు హెల్మెట్ పెట్టుకొని. ఫోన్ వాడేస్తున్నావు బండి తోలుతా ఈ గ్యాప్లోనే. హెల్మెట్ పెట్టుకున్నావు బ్రో అని చెప్పని మంచిగా చెప్దామనే లోపల ఆ హైవే మీద ఫోన్ వాడేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. హెల్మెట్ బాబు ఇటు సింబల్ వేస్తున్నట్టు వెళ్తున్నారు ఆయన. సో ఓకే గైస్, నౌ వి ఆర్ ఇన్ మోపిదేవి టోల్ ప్లాజా. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు కదా మొత్తము. ఈ హైవే ఉందిలేండి, ఈ ఇక్కడ కొన్ని రోడ్స్ అన్నీ కనెక్ట్ చేసుకొని మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు పెట్టారు ఈ టోల్. అది ఎంత మరి కార్స్ మనకి ఐడియా లేదు, 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటారు అన్నమాట. కార్కి 40 రూపీస్ అనుకుంటా అంతే. సో గైస్, మీకు నేను నా వీడియోలో చూపించాను కదా, అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంది ఏంటి మొత్తం మునిగిపోయింది కదా, అది మీకు నా ఆ వీడియోది స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. అదిగోండి, అది ఈ బ్రిడ్జ్ యాక్చువల్. ఇది కృష్ణమ్మ. అసలు యాక్చువల్గా అదంతా మునిగిపోయింది మొత్తం. ఇది యాక్చువల్గా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది మనకి. వచ్చాం కదా ఆ మునిగిపోయిన బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్దాము, చూద్దాము. ఇప్పటిదాకా నేను వెళ్ళా, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము. ఓకే, ఫస్ట్ టైం వెళ్తున్నాము ఈ రూట్లో. బ్రిడ్జ్ में से जाता पानी. हाँ వచ్చి देखना पा అసలు మామూలుగా లేదుగా ఇది. मेरे को इधर से कैसा गए अब क्लोज कर डाली आप करे. నడుచుకుంటూ వెళ్తాను, నడుచుకుంటూ చూపిస్తాను నేను మీకు. చల్ जाएंगे चल. ఈ బ్రిడ్జ్ మొత్తం చూసారా ఎలా ఇరిగిపోయిందో, మొన్న వరదలకి ఇరిగిపోయింది ఇది మొత్తం. చూసారా ఎలా ఇరిగిపోయింది ఇది వరదలకి. దీని మీద కాలు వెళ్ళినా భయం వేస్తుంది. మొత్తం బ్రిడ్జ్ లోపల నుంచి వాటర్ ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట, పైనుంచి వెళ్తాయి వాటర్ ఇవన్నీ. ఇది ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఏంటో నాకు అసలు అంత ఐడియా లేదు, కానీ చూడొచ్చు మనం.
అటుపక్కడ నీళ్ళు వెళ్తుంది అనమాట. అది మొత్తం అంతే, ఇటు నుంచి అటుపక్కకి మొత్తం నీళ్ళు. ఏదో సినిమాలో ఉంటుంది, పుష్ప సినిమాలో ఉంటుంది కదా, సేమ్ ఇలాంటిదే. షుగర్ ఎక్కువ కదా అది. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి మన పులిగడ్డ పెనుముడి బ్రిడ్జ్ అంటారు దీన్ని. సో స్ట్రైట్ అవే 3 కిలోమీటర్స్ వరకు ఇదే బ్రిడ్జ్. అంటే చూసుకోండి, రివర్ కృష్ణా నది, అది కృష్ణా నది కంటే కాదు, ఈ పాయలు ఉంటాయి కదా మధ్యలో డివైడ్ అయ్యి ఇలా. సో అలా అనమాట. ఇది ఇంకోటి, ఇది ఇంకా లాంగ్, ఇది 3 km ఉంటుంది ఇదే బ్రిడ్జ్. అసలు అప్పట్లో ఈ బ్రిడ్జ్ కట్టడానికి మా నాన్న కూడా అప్పట్లో హెల్ప్ చేశారు. హెల్ప్ చేయడం అంటే పనికి వచ్చారు దీంట్లోకి, వర్క్కి. ఆ కాంట్రాక్టర్ డబ్బులు కూడా ఎక్కొట్టేసి పారిపోయాడంట. గివింగ్ టు వర్క్. అమ్మ హారన్ కొట్టినా 2 సార్లు హారన్ కొట్టా. పాస్ కొట్టాను, మీకు వ్లాగ్లో కనబడలేదు. ఇక్కడ పాస్ ఇచ్చాను నేను, అయినా సరే రైట్ వచ్చాడు. ఉదిరించి పడ్డాదాం. ఒక్కసారిగా ఆఫ్ రోడింగ్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దామా. అరే ఇద్దరు చేయంगे ఏంటి మరి, ఒకసారి వెళ్తా ఈ మెట్రో రోడ్లోకి తిప్పేసామంటారా. ఇది షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ ఏం కాదు. మీకు అక్కడ పెనుముడి ఉంటుంది కదా, కొంచెం ఫ్రంట్కి వెళ్తే పెనుముడి అనే ఊరు, అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోతే రేపల్లి వెళ్తాము. రైట్ సైడ్కి వెళ్తే కొల్లూరు, అంటే నేను వెళ్ళాల్సిన ఊరు, అవన్నీ ఆ సంబంధించిన ఆ రోడ్డు అసలు బాగోదండి. అది చాలా గతుకులు ఉంటుంది అనమాట. ప్రాపర్గా ఒక 40-50 మెయింటైన్ కూడా చేయలేము ఆ రోడ్లో. ఎక్కడైనా సరే కొంచెం లేపుదాము, కొంచెం స్పీడ్ పెంచుదాం అనే టైం కల్లా ఏదో ఒకటి వచ్చేసిద్ది. అంటే సమ్ గతుకులు కానీ ఏదోటి. సో అలా వద్దని చెప్పని ఈ కట్ట రోడ్లోకి అయితే వస్తున్నాను. కట్ట రోడ్ కూడా యాక్చువల్గా మన వ్లాగ్లో అయితే ఉంది కదా, మొత్తము నేను చూపించాను కదా మీకు, ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉందని చెప్పని. సో ఇప్పుడు నేను అదే రోడ్లో అయితే వెళ్తున్నాను. అదే రోడ్డు ఎక్కడ, ఈ కనెక్ట్ అయ్యే రోడ్లో. ఫ్రంట్ టైర్ లేచిపోద్దామని చెప్పి భయం వేస్తుంది ఫస్ట్ గేర్లో పెడితే. సెకండ్ గేర్లో పెట్టలేకుంటే లేగదు. చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇదంతా మేము చూపించాం కదా, ఈ గుడి చూపించాం కదా మీకు. నేను మొత్తం మునిగిపోయింది అన్నాను, అదిగోండి ఈ మొత్తం మునిగిపోయే ఉన్నాయి. వెల్టూరు అని ఊరు వచ్చింది. వెల్టూరు దగ్గర నుంచి కొల్లూరు ఈ డిస్టెన్స్ 20 kilometers దాకా ఉంటుంది అనుకుంటా. ఈ 20 kilometers రూట్ కూడా 20-15 ఉంటుంది. ఈ రూట్ సూపర్ అసలు అన్నమాట. ఇట్లా అండి, కొన్ని చోట్ల అయితే మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది రోడ్డు. ఇటు అటు మొత్తం రోడ్ని కవర్ చేస్తాయి పైనుంచి. నేను చూపిస్తాను, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుందని. మంచిగా వస్తుంది చూడండి, మొత్తం చాలా బాగుంటుంది. అయితే ఇంకా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఏంటో నాకు అంత అనిపించట్లే ఈసారి. రోడ్డు టెక్స్చర్ చూడండి కావాలంటే. రోడ్డు చాలా స్మూత్గా ఉంటుంది. బండి అసలు ఎంత స్పీడ్ వెళ్ళినా అసలు ఇంత వైబ్రేషన్ కూడా రాదు. అసలు హాయిగా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో అయితే. ఎదురొస్తుంది చూడండి. ఇటు పక్కన నీళ్లు, ఇటు పక్కన మొత్తం పొలాలు, మధ్యలో ఇదిగోండి. అసలు ఏదో ఒక వేరే ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది ఈ రోడ్లోకి వెళ్తూ ఉంటే. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోడ్డు. మీరు నేచర్లో ఎవరైతే పక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ రూట్ని.
స్కూల్కి టైం అవ్వలేదా పాప ఇంకా మీకు? 10:45 అయింది, నవ్వుకుంటా వెళ్తుంది హారన్ కొడుతుంటే. సో గైస్, దిస్ ఇస్ ద కొల్లూరు. ఇదే మనం రావాల్సిన ఊరు.